హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ పద్మిని కుక్ బుక్. ఇవాళ నేను చాలా సింపుల్గా అలాగే తినటానికి కమ్మగా ఉండేలాగా సొరకాయ పెసరపప్పుతో మంచి కర్రీ చూపిస్తున్నానండి. ఇందులో ఉల్లిపాయ కానీ వెల్లుల్లిపాయ కానీ ఎలాంటి మసాలాలు వేయకుండానే చాలా ఈజీగా టేస్టీగా తయారు చేసుకోవచ్చు. ఈ రెసిపీని ఏదైనా స్పెషల్ డేస్లో అంటే పూజలు కానీ వ్రతాలు ఇలాంటివి చేసుకున్నప్పుడు ఉల్లిపాయ వెల్లుల్లిపాయ లేకుండా ఇలాంటి రెసిపీస్ని తయారు చేసుకోండి. దీనికోసం అయితే ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకుని అందులోకి ఒక 2 స్పూన్ల దాకా ఆయిల్ వేసుకున్నాను. తర్వాత ఇందులోనే కొద్దిగా పోపు గింజలు, శనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర వీటన్నిటినీ వేసుకుని పోపు మొత్తాన్ని కూడా బాగా వేయించుకోవాలండి. ఇందులో మనం ఎలాంటి ఉల్లిపాయ కానీ ఏమీ వేసుకోవట్లేదు, అయినా కూడా కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది. పోపు అంతా కూడా వేగిన తర్వాత ఒక 2 పచ్చిమిర్చిని అలాగే కొద్దిగా కరివేపాకును కూడా వేసుకుని మొత్తం ఒకసారి బాగా వేయించుకోవాలి. పోపు అంతా కూడా బాగా వేగిన తర్వాత ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న సొరకాయ ముక్కలు వేసుకోవాలి. ఇక్కడ నేను మీడియం సైజులో ఉన్న ఒక సొరకాయని తీసుకున్నానండి. బాగా సన్నగా కాకుండా ఇలా కొద్దిగా మీడియం సైజులో ఉండేలాగా ముక్కల్ని కట్ చేసుకోవాలి. తర్వాత ఇందులోనే ఒక 1/4 టీ స్పూన్ దాకా పసుపు కూడా వేసుకుని మొత్తం ఒక్కసారి బాగా మిక్స్ చేసుకోవాలి. మరి సొరకాయ ముక్కల్ని చిన్నగా కట్ చేయక్కర్లేదండి, ఇలా ఉన్నా కూడా మనకి టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు మూత పెట్టేసి సొరకాయ ముక్కలు ఉడికే వరకు మగ్గించుకోవాలి. మనకి చూసారు కదా, ఇక్కడ ఒక 50% మగ్గితే సరిపోతుంది. ఇలా ఒక 50% మగ్గిన తర్వాత ఇందులోకి 1 కప్పు దాకా పెసరపప్పును తీసుకుని ఒక 10 నిమిషాల ముందే నానబెట్టుకుంటే మనకి పప్పు తొందరగా నానుతుంది. అలాగే ఇందులో వేసిన తర్వాత కూడా ఉడుకుతుందండి. ముందుగానే సొరకాయ వేసినప్పుడే పెసరపప్పును వేస్తే మనకి ఫైనల్గా కర్రీ అంతా అయ్యేసరికి బాగా మెత్తగా అయిపోతుంది. కాబట్టి అలా కాకుండా సొరకాయ అలా కొద్దిగా మనకి ఉడికిన తర్వాత అప్పుడు నానబెట్టుకున్న పెసరపప్పును వేసుకుని ఈ పెసరపప్పు ఉడకడానికి తగినట్టుగా ఒక 1/2 గ్లాస్ దాకా వాటర్ని మాత్రమే పోసుకోవాలండి. టీ గ్లాస్లో ఒక 1/2 గ్లాస్ పోసుకుని మూత పెట్టేసి మళ్ళీ ఒక 10 నిమిషాలు మగ్గించేస్తే మనకి పెసరపప్పు కూడా చక్కగా ఉడుకుతుంది. మరీ మెత్తగా అవ్వకుండా మనకి పప్పుగా ఇలా కనిపిస్తూ ఉంటే మనకి తినడానికి చాలా బాగుంటుంది. తర్వాత ఇలా రుచికి తగినట్టుగా ఉప్పును వేసుకోవాలి. అలాగే ధనియాల పొడి, కొద్దిగా కారం కూడా వేసుకోవాలండి. మీరు ఇందులో మసాలా వేసుకోవాలి అనుకుంటే కొద్దిగా గరం మసాలా కూడా వేసుకోవచ్చు, లేదంటే అల్లం వెల్లుల్లి పేస్టు వీటిని కూడా వేసుకుని చేసుకోవచ్చు. ఇప్పుడు వీటన్నిటిని వేసేసుకుని ఒకసారి బాగా మిక్స్ చేసేసి ఇందులో ఉన్న వాటర్ మొత్తం అంతా కూడా ఇంకిపోయి కొద్దిగా దగ్గర పడే వరకు ఒక 5 నిమిషాల పాటు వేయించుకుంటే సరిపోతుందండి. చూసారు కదా, పెసరపప్పు మనకి ఎక్కడ మెత్తగా అవ్వలేదు, అలాగే ఉంటుంది. అలాగే తినడానికి కూడా చాలా బాగుంటుంది. ఒక 5 మినిట్స్ తర్వాత ఇలా చివరిలో కొత్తిమీర తరుగును కూడా వేసేసుకుని ఒకసారి మొత్తం అంతా కూడా మిక్స్ చేసి స్టవ్ ఆఫ్ చేసుకుంటే మనకి సొరకాయ పెసరపప్పు కర్రీ రెడీ అయిపోతుంది. చూసారు కదా, చూడడానికి చాలా టేస్టీగా ఉంటుంది. పెసరపప్పు నేను చెప్పినట్టుగా ముందుగా కాకుండా సొరకాయ అంతా కూడా బాగా ఉడికిన తర్వాత అప్పుడు చివరిలో పెసరపప్పు వేసుకుంటే మీకు చూడడానికి చూసారు కదా, ఇలా పెసరపప్పు ఇలా పప్పులాగానే కనిపిస్తుంది. అలాగే మెత్తగా కూడా ఉంటుందండి. ఇందులో మనం ఎలాంటి ఉల్లిపాయ కానీ వెల్లుల్లిపాయ కానీ ఏమీ వేయలేదు, అయినా కూడా కమ్మగా తినడానికి చాలా టేస్టీగా ఉంటుంది. సమ్మర్లో కూడా ఇలాంటి రెసిపీస్ని తయారు చేసుకుంటే మనకి ఒంటికి కూడా చలవ చేస్తుందండి. తప్పకుండా ట్రై చేయండి. ఇది అన్నంలోకి చపాతీలోకి రెండిట్లోకి కూడా చాలా టేస్టీగా ఉంటుంది.